సభకి నమస్కారం. స్టార్ట్ చేద్దామా? వీఆర్ హియర్ విత్ టీమ్ మ్యారియో. ఎవరితో మొదలెడతాం? సరే, ఇంకి పింకి పాంకి వేద్దాం. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అనిరుద్ వచ్చావు. ఓకే. సో అనిరుద్, హాయ్ అనిరుద్. హాయ్ రాకేంద్ర. ఈ సినిమాలో మీరు హీరో, నేను విలను. అక్కడ చాలానే కొట్టుకున్నాం, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. యాజువల్ గా కాఫీ విత్ రాకేంద్ర మౌలి. ఓ యా, అలానే అనుకుందాం. అంత హిట్ అయినా బాగుంటుంది ఈ షో, చూసుకుందాం. సో నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ హౌ డిడ్ యూ అరైవ్ హియర్? అండ్ హౌ డిడ్ ఐ అరైవ్ హియర్ అంటే కళ్యాణ్తోని ఒక 3 months ట్రావెల్ అయ్యాక అండ్ ఒక స్టోరీ లైన్ అనుకున్నాం ఆన్ స్పాట్. అండ్ ఇమ్మీడియట్ గా అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వడం, వి వెంట్ ఫార్వర్డ్ అండ్ దట్స్ హౌ ఐ అరైవ్డ్ హియర్. సూపర్. సో అలా ఫస్ట్ ఎవరెవరు ఇక్కడ ఎలా ల్యాండ్ అయ్యారు ముందు మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఇంకి పింకి బాగా మళ్ళీ చేస్తే కష్టం. బావా, మాడి బావా, నువ్వు మొదలెట్టు. ఓకే, నేను ముందు ఒక క్వశ్చన్ అడిగేస్తాను. నాకు నీ గురించి తెలిసినంత వరకు శంకరదాదా ఎంబీబీఎస్ సినిమాకి నువ్వు అసిస్టెంట్ ఎడిటర్ గా స్టార్ట్ చేసావు. ఏంటి అప్పటి నుంచి ఉన్నావు నువ్వు? 30 years నుంచి ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏజ్ గురించి ఇందులో బావ. అదే కదా, అసలే మన యూత్. సో అక్కడి నుంచి నీ ప్రస్థానం, నీ ప్రయాణం ఏంటి? ఎడిటర్ గా స్టార్ట్ చేసి ఒక యాక్టర్ గా ఇప్పుడు కొనసాగిస్తున్నావు. సో మీరు చెప్పు. సో ఫస్ట్ ఎడిటర్ గా స్టార్ట్ చేసింది కూడా యాక్టర్ అవ్వాలి. లోపల రావడానికి ఏదో దారి కావాలి కదా అంటే టెక్నికల్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను, ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. పెద్ద పెద్ద మూవీస్ అన్నిటికీ అసిస్టెంట్ ఎడిటర్ వర్క్ చేసుకుంటూ ఫైన్ డే పీటర్ గారికి పర్సనల్ ఎడిటర్ గా షిఫ్ట్ అయిపోయాను. సో అప్పుడు తమిళ్లో ట్రై చేయొచ్చు, హిందీలో ట్రై చేయొచ్చు, అన్ని చోట్ల ట్రై చేయొచ్చు అని 1 year ఫుల్ తిరిగేశాను. తిరిగేసిన తర్వాత రియలైజ్ నేను తిరుగుతున్నాను కానీ ఎక్కడ ట్రై చేయట్లేదు, వద్దు తెలుగునే అర్థం అండి అని వెనక్కి వచ్చి ఇంకా ఎడిటింగ్ కొంత గ్యాప్ ఇచ్చి షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేశాను. సో షార్ట్ ఫిల్మ్ ఒకటి బాగా వైరల్ అయిపోయింది. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ నాతో కూడా కలిసి Yes. అక్కడి నుంచే మన మన ప్రస్థానం స్టార్ట్ అయింది. సో షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరియర్ స్టార్ట్ అయింది యాక్టింగ్ సైడ్ బాగా. సో జనాలందరూ రియాక్ట్ అవ్వడం, క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చింది. ఈ సినిమాకి నువ్వెవరో సడన్ గా ఫోన్ చేసి, నేను బైక్ వేసుకొని ఎక్కడికో పోతున్నా ఊరికే, ఫోన్ చేసి బాబా అర్జెంట్గా నీతో మాట్లాడాలి, ఫ్రీ ఉన్నావా అంటే ఫ్రీగానే ఉన్నాను. సరే ఓకే, అర్జెంట్గా రేపు ఒకసారి లొకేషన్కి వచ్చి క్యారెక్టర్ ఉంటుంది. కథ లేదు, కథనం లేదు, డైలాగ్ లేదు, స్క్రిప్ట్ పేపర్ లేదు, డైరెక్ట్ గా షూటింగ్ వచ్చేవారు. సడన్ రేపు పొద్దునే వచ్చేసి మాట్లాడేద్దాం అంటే సరే ఓకే ఎక్కడికి రావాలంటే లొకేషన్ చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత కళ్యాణ్ చూపిస్తే